వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. సుంకర బ్రదర్స్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సుంకర బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పూడి సర్పంచ్ పాల్గొని కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుంకర బుజ్జి, సుంకర పవిత్ర కుమార్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అప్పుడు మామిడమ్మ దోడు వేరవని వంశాల నాయకురాలు మగ అయిన తర్వాత వంశాల నాయకురాలు వచ్చారా? వంశాల నాయకురాలు ఇంటి పెద్దపల్లి దాస్ గారు వచ్చారా? గుండెపల్లి సత్యనారాయణ, గుండెపల్లి సత్యనారాయణ, జనపల్లి సత్యవతి నన్ను మలయాళ వచ్చేయండి. సత్యవతి గుర్లింక ఒకసారి మహాలక్ష్మి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ అయితేనే కానీ, పేదలకి పంచిపెట్టే దుప్పట్లు అయితేనే కానీ, అలాగే మొక్కలు నాటడం అయితేనే కానీ, ఈ విధమైన కార్యక్రమాల్లోకి ప్రజల్లోకి వెళ్ళి ఆలోచన రప్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఈ పుట్టినరోజు పరంగా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని పిలుపునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఊరు వాడ కూడా ఎంతో ఘనంగా పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికొండ మండలం కొత్తపాలెంలో సుంకర బ్రదర్స్, సుంకర పవిత్ర, సుంకర బుజ్జి గారి మరియు మూర్తి గారు కలిపి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా వనం మనం అనే కార్యక్రమంలో కొబ్బరి మొక్కలు నాటడం చాలా సంతోషం. కొత్తపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంత ఘనంగా ఈ కొత్తపాలెంలో చేయడం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, పేద ప్రజల కోసం పార్టీ స్థాపించి 21 సీటుకి 21 సీట్లు కూడా గెలిపించుకుని ఆయన పేద ప్రజల కోసం పడే కష్టం చూస్తుంటే 2029కి పేదరికం అంటూ లేకుండా చేస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మరెన్నో కార్యక్రమాలు ప్రతి ఊర్లోని కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి చేయడం జరిగింది. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం తలపెట్టిన సుంకర బ్రదర్స్కి, అలాగే మూర్తి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.